హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీకెండ్ మోటో వ్లాగ్. అని బండి నడుపుతూ స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో ఇంట్రడక్షన్, బట్ నా మైక్ హ్యాండ్ ఇచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్కి ఆడియో రికార్డ్ అవ్వలేదు. మాట్లాడుకుంటూ పోతూ ఉన్న రోడ్ మీద పిక్చర్లకు, బట్ ఇట్ డెంట్ రికార్డ్. సో ర్యాండమ్గా దిస్ సండే వీ ప్లాన్డ్ ఎ రైడ్ అండ్ అసలు ఈ లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉండే. మేము ఈ రైడ్కి డెస్టినేషన్ కూడా ఫిక్స్ అవ్వలేదు. ర్యాండమ్గా స్టార్ట్ అయిపోయాం. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ట్రెండింగ్ ప్లేసెస్ నియర్ హైదరాబాద్ చూసాము. పరిగి వ్యూ పాయింట్ కనిపించింది. ఇట్ లుక్స్ గుడ్. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. బట్ ఎక్కడ ఎండ్ అయ్యామంటే ఆ లొకేషన్లో ఇట్స్ లైక్ కంప్లీట్ ఆఫ్ రోడ్, స్లిపరీ ట్రయల్స్, లేక్స్ అండ్ మౌంటైన్స్. అసలు తెలంగాణలో ఇలాంటి లొకేషన్ ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఈ లొకేషన్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అలా స్పాంటేనియస్గా రైడ్ స్టార్ట్ చేసాము. వెదర్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉంది. ఒక ప్లేస్లో ఫుల్ ఎండ అండ్ ఇంకో ప్లేస్లో హెవీ రెయిన్. తెలంగాణ వెదర్ వి లైక్. నేను ఎప్పుడు ఏం చేస్తాను నాకే తెలియదు, కానీ ఆ వెదర్ వల్లే రోడ్ మొత్తం లష్ గ్రీన్. రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. అరౌండ్ 3:30కి పరిగి వ్యూ పాయింట్ రీచ్ అయ్యాం. కానీ ఇక్కడే ఫస్ట్ ట్విస్ట్. లెఫ్ట్ టర్న్ మిస్ అయిపోయాం. ఇంటర్కామ్ లేదు, సిగ్నల్స్ ఇవ్వలేం. ఫోన్ కాల్ చేసి మళ్ళీ వెయిట్ చేయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రోడ్ అనుకుంటే రోడ్ లేదు. కంప్లీట్ మడ్ ట్రైల్, స్లిపరీ, రాక్స్, శాండ్, ఫుల్ ఆఫ్ రోడ్. మా ఫ్రెండ్ ఎక్స్పల్స్ ర్యాలీ ప్రో మీద వచ్చారు అండ్ నేను క్లాసిక్ 350. ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ కనిపించింది. ఎక్స్పల్స్ అంటే బ్రో పక్కకి జరుగు, ఈజీగా వెళ్ళిపోతుంది. నా క్లాసిక్ వెయిట్ ఎక్కువ, టైర్ స్లైడ్ అవుతున్నాయి. స్ట్రైట్గా వెళ్ళడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండే. ఫైనలీ ఫస్ట్ వ్యూ పాయింట్ కనిపించింది. కానీ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కదా, ఫుల్ రష్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, బైక్స్, క్రౌడ్, అందరూ అక్కడే ఉన్నారు. అప్పుడే ఒక ట్రయల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందని కనిపించింది. అందరూ లెఫ్ట్కి వెళ్తే మేము మాత్రం రైట్కి వెళ్ళాం. ఎందుకు? బికాస్ బెస్ట్ ప్లేసెస్ గూగుల్ మ్యాప్స్లో ఉండవు, అవి ఎక్స్ప్లోర్ చేసి దొరుకుతాయి. బ్రో అక్కడ చూసిన సీన్ లిటరల్ గూస్ బంప్స్. లెఫ్ట్ సైడ్ మౌంటైన్, కింద లేక్, సన్సెట్, లైట్, కంప్లీట్ సైలెన్స్. మనం మాత్రమే ఉన్నాం అక్కడ. ఇక్కడే ఎక్స్పల్స్ రియల్ క్యారెక్టర్ చూపించింది. వాటర్ క్రాసింగ్స్, మడ్, రాక్స్, స్మాల్ జంప్స్. అసలు ఆ బైక్ కోసమే ఈ ప్లేస్ క్రియేట్ చేశారనిపించింది. క్లాసిక్తో నేను సర్వే అవుతుంటే ఎక్స్పల్స్తో మా ఫ్రెండ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఫొటోస్లో బాగుంటాయి, కొన్ని ప్లేసెస్ వీడియోస్లో బాగుంటాయి, కానీ ఈ ప్లేస్ రియల్ లైఫ్లో ఇంకా 100 times బ్యూటిఫుల్ ఉంది. అలా ఒక 1 hour అక్కడే కూర్చొని ఏమీ మాట్లాడకుండా నేచర్ని ఎంజాయ్ చేసాం. అప్పుడే ఒక రిగ్రెట్. క్యాంపింగ్ చైర్స్, టెంట్, స్టవ్ ఏం తీసుకురాలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా క్యాంపింగ్ సెటప్తో వస్తాం. రైడ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదన్నా ఉందంటే అది ఇదే. అది ఆఫ్ రోడ్ కాదు, స్టోన్ స్కిప్పింగ్. చిన్నప్పటి నుండి ట్రై చేస్తున్నా, ఒక్కసారి కూడా బాగా రాలేదు. ఈరోజు మా ఫ్రెండ్ టెక్నిక్ చెప్పాడు, త్రో చేసా. 1 2 3 4 times బాగా స్కిప్ అయింది సర్ఫేస్ పైన. సో ఫైనల్లీ ఐ ఫెల్ట్ లైక్ మై చైల్డ్హుడ్ అచీవ్మెంట్ ఇస్ అన్లాక్డ్. సన్సెట్ అయిపోతుంది, టైం అయింది. మళ్ళీ అదే ట్రయల్ ఫాలో అయ్యి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఓవరాల్ ర్యాండమ్గా ప్లాన్ చేసిన రైడ్ అన్ఎక్స్పెక్టెడ్గా బెస్ట్ మెమరీస్ ఇచ్చింది. సమ్టైమ్స్ బెస్ట్ అడ్వెంచర్స్ ఆర్ నెవర్ ప్లాన్డ్. సో ఇఫ్ యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వీకెండ్లో ఒక పీస్ఫుల్ ఆఫ్ రోడ్ రైడ్ కావాలి అంటే డెఫినెట్లీ పర్గి సైడ్ ఎక్స్ప్లోర్ చేయండి. కానీ నేచర్ని క్లీన్గా మెయింటైన్ చేయండి, ప్లాస్టిక్ వాడకండి, రెస్పెక్ట్ ద ప్లేస్. అండ్ మై ఫ్రెండ్ ఆల్సో హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ. Please do not pollute this place. Come, keep it organic. Do not throw plastic everywhere. Carry a dustbin. Okay, this place should be very neat. So be responsible, guys. Thank you, Durga. So yeah, this is a very good spot. We enjoyed a lot over here. And if you want to enjoy off-roading ante, I will definitely recommend this spot. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోటో బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ రైడ్ సేఫ్, బై బాయ్.